లాస్ట్ వీడియోలో మనమైతే HTML బాయిలర్ ప్లేట్ కోసం ఒక షార్ట్ కట్ అయితే చూసాం. అదేంటిది ఎక్స్క్లమేటరీ మార్క్ నొక్కి ఎంటర్ నొక్కామంటే మనకి HTML బాయిలర్ ప్లేట్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ డాక్ టైప్ HTML డిక్లరేషన్ అంటే ఏంటంటే మనం అట్ ప్రెసెంట్ మనం HTML5 డాక్యుమెంట్ యూస్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ డాక్ టైప్ HTML అనేది డిక్లేర్ చేస్తుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హెడ్ ఎలిమెంట్ అన్నమాట. ఈ హెడ్ ఎలిమెంట్ లో మనకి మెటా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఓకే, అండ్ ఫర్దర్ గా మనం మన వెబ్సైట్ క్రియేట్ చేసిన దానికి స్టైలిషింగ్ చేయాలనుకోండి, మనం CSS యూస్ చేసి స్టైలిషింగ్ చేస్తాం. ఆ CSS ని మనం ఈ HTML ఫైల్ కి లింక్ చేయాలి. అది ఎక్కడ లింక్ చేస్తాం అంటే ఈ హెడ్ ఫైల్ లోనే లింక్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ టైటిల్ మనం క్రియేట్ చేసే వెబ్ పేజ్ కి మనకి ఇష్టం వచ్చిన టైటిల్ నేమ్ అయితే ఇవ్వచ్చు అనమాట. అట్ ప్రెసెంట్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ అనే టైటిల్ నేమ్ అయితే ఉంది. ఈ డాక్యుమెంట్ ప్లేస్ లో మన టైటిల్ నేమ్ ని చేంజ్ చేద్దాం. ఇన్ఫైనైట్ కోడర్స్ అని పెడుతున్న టైటిల్ నేమ్. నెక్స్ట్ బాడీ ఎలిమెంట్. ఈ బాడీ ఎలిమెంట్ లోనే మనం మాక్సిమం కోడ్ అంతా రాసేస్తాం. మనం బాడీ ఎలిమెంట్ లో ఏదైతే రాస్తామో మనకి బ్రౌజర్ లో అదే డిస్ప్లే అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను బాడీ ఎలిమెంట్ లో హలో ఇన్ఫైనైట్ కోడర్స్ అని రాస్తున్నా. ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలంటే రైట్ సైడ్ బాటంలో గో లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామంటే మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మనం బాడీలో ఏం రాసాం, హలో ఇన్ఫైనైట్ కోడర్స్ అని రాసాం. ఇక్కడ చూస్తే మనకి హలో ఇన్ఫైనైట్ కోడర్స్ అని చెప్పేసి వెబ్ పేజ్ లో కనపడుతుంది అనమాట. మనం టైటిల్ నేమ్ ఏమి ఇచ్చాం, ఇన్ఫైనైట్ కోడర్స్ అని ఇచ్చాం. ఇక్కడ చూడండి టైటిల్ నేమ్ అనేది మనకి ఇన్ఫైనైట్ కోడర్స్ అని వచ్చింది.